దేవునికి వందనాలు. ప్రాఫెట్ గారికి, అమ్మా నాన్నగారికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు ఏసమ్మ. మైదీపట్నం నుంచి వచ్చాను. నేను, నా పిల్లలు, అక్క వాళ్ళు మేము వచ్చినాము. పోయిన 2 రోజులు 3 రోజులు అవుతుంది. నేను బాల్కనీలోకి వెళ్ళిన బట్టలు ఆరేద్దామని. అక్కడ వాటర్ ఉన్నాయి, కానీ నాకు ఆ బాల్కనీలో వాటర్ కనిపించలా. ఈ లెఫ్ట్ కాలు ఇలా జారి పడిపోయినా ఆ వెయిట్ అంతా ఏలు మీద పడిపోయింది. కానీ నేను అనుకుంటున్నా ఇక అట్టే పడిపోయి అలా లేచిన. నేను అనుకుంటున్నా ఇక పోయినసారి అలాగే పడిపోయి నొప్పి వచ్చింది. 4 రోజులు మందులు వాడినా. అయితే నేను అనుకుంటున్నా ఒక సైడు మందులు వాడాల్సిందే అనుకుంటున్నా. ఇటు సైడ్ అనిపిస్తుంది, రైట్ సైడ్ ఆలోచన లేదు, నువ్వు భాషలో మాట్లాడుతున్నావు, ఆ నొప్పి ఉండదని ఈ రైట్ సైడ్ అనిపిస్తుంది. తండ్రి, ఈ పెయిన్ కనుక రాకుండా ఉంటే నీ సదిలో నేను సాక్ష్యం చెప్తా అనుకున్నా. అలాగనే పెయిన్ రాలేదు. అసలు నాకు నొప్పి ఉందని కూడా తెలియలేదు. నేను అక్క వాళ్ళకి చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. నొప్పి ఉంటే ఒకవేళ అక్క నాకు ఇట్లా నొప్పి ఉందని చెప్పేదాన్ని. మళ్ళీ 2 రోజులకి చెప్పిన, అయ్యో నేను మర్చిపోయినా చెప్దాం అనుకున్నా, సాక్ష్యం చెప్పాలి ఎలాగైనా అనుకున్నా. అలాగనే ఈ పరిచర్య ద్వారా మేము చాలా అంటే చాలా దీవించబడుతున్నాం. మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరం ఈ పరిచర్య ద్వారా, దేవుడు ఈ పరిచర్య ద్వారా నన్ను పిలుచుకోండు. నా ద్వారాగా నా తండ్రిని మార్చిండు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ని మార్చిండు, మా అక్క వాళ్ళ హస్బెండ్ని మార్చిండు, నా భర్తను మార్చిండు, నా తండ్రిని మార్చిండు. చాలా అంటే చాలా. ఇంకొకటి ఏంటంటే, మా అక్క వాళ్ళ పెద్దమ్మాయ, ఆ అమ్మాయి అంతకుముందు చనిపోవాలనుకునేది. ప్రతిదానికి మా అక్కను బాధ పెట్టేది. నేను చూసిన చాలా చూసిన. మా అమ్మాయి ఎంతో బాధ పెట్టింది. వినపోయేది, మాటే వినపోయేది. ఒకసారి బిల్డింగ్ ఎక్కింది దూకుదామని. ఇక్కడ ఉన్నప్పుడే నేను వెళ్ళిన పట్టుకున్నా. 2వ కాలు కూడా బయటికి వేసింది. నేను వెళ్ళి పట్టుకున్నా. ఆ రోజు కింది తీసుకొచ్చాను. అప్పుడు అంతకుముందు ఈ పరిచర్య మాకు తెలియదు. ఈ పరిచర్యలోకి వచ్చాను. ఈ ఆంసీ సమేరాలో ఫస్ట్ అభిషేక ఆరాధన అప్పుడు, లాస్ట్ అభిషేక ఆరాధనలోనే ఏసై అభిషేక ఆరాధనకు వచ్చింది మా పాప. ఆ రోజు పడిపోయింది. ఆ రోజు నుంచి ఆ దురాత్మల నుంచి విడిపించబడింది. దేవునికే మహిమ. నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి సాక్ష్యాలు మా పక్షాన. దేవుడి చేసిన కార్యాలకు వందనాలు. ఈ పరిచయాన్ని బట్టి మేము చాలా ఆనందిస్తున్నాం. దేవుడికే మహిమ.